హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనం బోన్లెస్ ఫిష్ ఫ్రై అయితే చేసుకుందాం అనుకున్నాం కదా. నిజంగా ఫిష్ ఫ్రై అన్నారు, ఫిష్ కాకుండా కంద చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ మనం కంద ఫ్రై చేసుకున్నాం. ఇది మనకి సేమ్ ఫిష్ ఎలా అయితే ఉంటుందో అదే సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది. అది మనకి ముళ్ళు తీసుకున్న చేపను తిన్నట్టుగానే అనిపిస్తుంది. అయితే దీని తయారీ విధానాన్ని అయితే ఒకసారి చూసేద్దాం. అయితే నేను ఇలాగా కంద ముక్కను తీసుకుని ఇలా ఒక 10 ముక్కల వరకు ఇలాగా సన్నగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో అయితే బాగా కడిగేసుకుంటున్నాను. మనకి కంద ఎక్కువ దురద వేస్తుంది కాబట్టి ఒక 2-3 సార్లు అయితే ఉప్పు నీటిలో కడిగేసుకోండి. కడిగిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే సగం కట్ చేసుకున్న లెమన్ రసాన్ని కూడా పిండుకుని ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ శనగపిండి వేసుకుని ఇలాగ మొత్తం ఇలా కలిపేసుకోండి. ఇంకొంచెం కారం అయితే పడుతుంది, ఇంకొంచెం కారం కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా తర్వాత మనకి గట్టిగా ఉంది కాబట్టి నేనైతే ఇంకొంచెం వాటర్ వేసుకుని పలచగా ఇలా కలుపుకున్నాను. దీన్ని ఒక అరగంట అయితే మనకి నాననివ్వాలండి. నానితే ఇది బాగా మనకి మసాలా పట్టి బాగా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం గిన్నె తీసుకుని గిన్నెలో గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ఇలా ఈ ముక్కల్ని ఒక్కొక్కటి నానిన ఈ కంద ముక్కల్ని అయితే మొత్తం మసాలా పట్టేసింది కదా, మనం ఇలాగ జాయిగా ఈ ముక్కల్ని మసాలా పాటు తీసుకుని ఒక్కొక్కటిగా ఇలాగ మనకి చేప ముక్కల్ని ఎలా అయితే వేపుకుంటామో అలానే ఒక్కొక్కటి తీసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకునే కంద ముక్కలన్నింటినీ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అయితే ఫ్రై చేయాలి. మనకి చేపలని అటు ఇటు వేపుకునేటప్పుడు ఎలా అయితే విరిగిపోతుందో ఇది అలాగే విరిగిపోతుంది. మనకి కంద త్వరగానే ఫ్రై అయిపోతుంది, బాగా మెత్తగా అవుతుంది, లోపలంతా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి స్లోగా అయితే తీసుకోవాలి. మనకి గజిబిజిగా తీసేస్తే మొత్తం ముక్కలు కింద అయిపోయి మొత్తం ఇది ఫ్రై కాస్త కిచిడి అయిపోతుంది. అలా కాకుండా మనం ఇలాగ చూడండి, నేను ఎలా అయితే తిరిగేసుకున్నా అలాగా ఒక పక్క ఫ్రై అయింది అన్నాక రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో పక్క కూడా అలానే రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే బోన్లెస్ ఫిష్ ఫ్రై అయితే రెడీ. ఇక్కడ మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ఏ వీడియోనా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. మీరు వెంటనే నా వీడియోస్ వెంటనే చూడగలుగుతారు. నేను ఈ ఆయిల్లోనే కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని ఫ్రై చేసేసుకున్నా. మనకు ఎంతో టేస్టీగా ఉండి కంద ఫిష్ ఫ్రై అయితే రెడీ. ఇదైతే కంద ఫ్రై అండి. టేస్ట్ అయితే ఫిష్లానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.